హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాధానం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ గురించి భయ్య. నిజానికి సినిమా వచ్చి చాలా రోజులు అయింది కదా, అలాగే రివ్యూ కూడా నువ్వు చెప్పేసేవి కదా, మళ్ళీ ఆ సినిమా గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడే భయ్య నాకు ఒకటి తట్టింది. మ్యాటర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ రివ్యూ చెప్పేవాళ్ళు సినిమా గురించి చాలా దారుణంగా చెప్తున్నారని చెప్పచ్చు. అలాంటిది నాకు ఎలా అనిపించిందంటే అంటే దీనికన్నా చెత్త సినిమా లేదు అన్న టైప్లో అయితే చెప్పుకుంటూ వచ్చారు భయ్య. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇప్పటి వరకు చెప్తున్నా కదా భయ్య, అసలు ఒక పెద్ద హీరో అలాంటి సీన్స్ చేయడము చాలా రేర్ అని చెప్పచ్చు. అంటే మన తెలుగులో పర్టికులర్గా టాలీవుడ్లో ఇలాంటి సీన్స్ చేయడం చాలా తక్కువ అని చెప్పొచ్చు భయ్య. నిజంగా నాకు ఆ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత కళ్యాణ్ రామ్ గారి మీద ఇంకా ఒపీనియన్ మంచిగా పెరిగిందని చెప్పొచ్చు. ముందున్న దానికంటే ఇంకా రెట్టింపు అయిందని చెప్పొచ్చు భయ్య. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. అసలు నేను చూశాను భయ్య ఫ్యామిలీ ఆడియన్స్ని, నేను సినిమా 2 సార్లు చూశాను. అంటే నేను చెప్తున్నాను భయ్య, స్టోరీ లైను మామూలు కమర్షియలే, అంటే కమర్షియల్లో ట్రై చేశారు, మామూలు స్టోరీని తీసి కమర్షియల్లో ట్రై చేశారు. కాకపోతే అది అంత పెద్ద వర్కౌట్ కాలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా ఒక రేంజ్లో నచ్చింది భయ్య. దీన్ని మనము ఎక్కడ మార్చలేము. ఎందుకంటే నేను డైరెక్ట్గా చూశాను. వాళ్ళు చూస్తున్న వాళ్ళ ఇది కావచ్చు, వాళ్ళ ఎక్సైట్మెంట్ కావచ్చు, నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను దీని గురించి. నేను ఏదో అనుకున్నాను కానీ భయ్య, అసలు వేరే రేంజ్ అని చెప్పచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగానే నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఏడ్చేశారని చెప్పచ్చు. అలాగే ఆ సీన్లో అంత డెప్త్ ఉందని కూడా చెప్పచ్చు భయ్య. అంటే మనోడు చేయి నరుక్కునేది అయితే ఈ సీన్ పర్టికులర్గా చాలామంది హీరోలు అయితే చేయరు భయ్య. అంటే ఇలాంటి సీన్స్ ఎందుకు చేయరు అని వాళ్ళకి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఫ్యాన్స్ ఒప్పుకోరు అది ఇది అని చెప్పేసి చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ఇలాంటి స్క్రిప్ట్ మన కళ్యాణ్ రామ్ గారే ఎంచుకుంటారు భయ్య. ఆయనకి కొంచెం డిఫరెంట్ ఉండాలి, అలాగే చాలా వరకు ఒక ఫీల్ వచ్చే మూమెంట్స్ అయితే ఉండాలి అని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా గురించి చాలా చెత్తగా అయితే రివ్యూస్ చెప్తున్నారు. నాకు బాధ వేసింది. అందుకని నేను మళ్ళీ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా భయ్య. నిజంగా సినిమాలో ఎట్టి పరిస్థితుల్లోన అది సినిమా ఫ్లాప్ అవ్వడం, హిట్ అవ్వడం ప్రతి ఒక్కరి హీరోకి సహజమే భయ్య. ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా, ఎంత చిన్న హీరో ఉన్నా కూడా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. దాంట్లో పక్కన పెడితే మరి ఇంత దారుణంగా ట్రోల్ చేస్తూ, అలాగే ఇంత దారుణంగా అది చెప్పడం, నాకు రివ్యూ చెప్పడం చాలా బాధ అనిపించింది. అలాగే ఈ సినిమాలో పర్టికులర్గా మీరు చూడండి భయ్య, సినిమాకి థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు మంచి ఎక్స్పీరియన్స్ని అయితే పొందుతారు. అయితే నేను చెప్పినట్లుగా స్టోరీలో ఏదో దమ్ము ఎక్కడో మిస్ అయింది, అది కూడా డైరెక్టర్ గారు తప్పేమో అన్న టైప్లో అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా మన కళ్యాణ్ రామ్ గారిది కావచ్చు, మన విజయశాంతి గారిది కావచ్చు, వాళ్ళు ఏదైతే చేశారో అది ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టే అవకాశం కూడా ఉండదు. అలాగే సినిమా చూస్తున్నంతసేపు మనకు ఒక ఫీల్ అయితే ఉంటుంది భయ్య. సినిమా మాత్రం ఖచ్చితంగా నేను థియేటర్లో చూడడానికి ట్రై చేయండి భయ్య. చాలా అద్భుతంగా ఉంది. కొంతమంది రివ్యూస్ మాటలిని కొంతమంది చూడరు, అది మాత్రం పక్కా. చాలా బాగుందంటేనే కొంతమంది వెళ్ళి కాటికి వచ్చేసినాము మనం రివ్యూస్ వల్ల. అయితే సినిమా ఖచ్చితంగా చూడండి భయ్య, బాగుంది. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి